రైట్. అది 2014 నుంచి నేను అధికారంలోకి వచ్చేంత వరకు జరిగిన ప్రతి అవినీతిని పూర్తిగా తోడేస్తాను, తోడి బయటికి తీసి దాని మీద ఎంక్వైరీ చేస్తానంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని కాంట్రాక్ట్కి సంబంధించి క్విట్ ప్రోకో జరిగింది అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. ఫోన్ లైన్లో మధు దగ్గరికి వెళ్తున్నాను. మధు, కవిత చేసిన స్టేట్మెంట్స్, ఇవి స్టేట్మెంట్స్ గానే చూడాలా? ఇన్ఫాక్ట్ లైవ్లో జాయిన్ అవుతున్నారు మధు. సో ఇది ఓన్లీ స్టేట్మెంట్ గానే చూడాలా, లేకపోతే యాక్షన్లోకి దిగబోతున్నారు? ఎందుకంటే ఇంతవరకు మాట్లాడినా లేకపోతే ఇంతవరకు చేసిన స్టేట్మెంట్స్ ఒక లెక్కలో ఉన్నాయి. ఇప్పుడు నేరుగా ఎస్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో లేకపోతే ఈ పాయింట్ ఆఫ్ సబ్జెక్ట్లో ఇంత జరిగింది, ఇంత అవినీతి జరిగింది, ఈ క్విట్ ప్రోకో జరిగింది, ఇంతవరకు నేను మాట్లాడలేదు, ఒక 6 నెలలు మాట్లాడాను, తర్వాత నేను మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ సబ్జెక్ట్ ఇలా తీసుకుని ముందుకు వెళ్ళడం వెనకాల కారణాలు ఏంటి? ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు కవిత? ఎగ్జాక్ట్. అంటే పార్టీ పెట్టిన తర్వాత 6 నెలల వరకు గ్రౌండ్లో ఉండాలని అనుకున్నాను. కేవలం ప్రజా సమస్యల గురించే మాట్లాడదాం అనుకున్నాను. నా పని నేను చేసుకుంటూ పోతూ ఉంటే మేము చేసిన కార్యక్రమాలకు సంబంధించినటువంటి కవరేజ్ రాకుండా హరీష్ రావు గుంటనక్క అడ్డుకుంటున్నాడు అనేటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. పత్రికా ఛానళ్లకు ఫోన్ చేసి ఆ వార్తలు రాయొద్దు, వాళ్ళకి కవరేజ్ ఇవ్వద్దు అనేటువంటిది ఫోన్లు చేసి మరీ చెప్తా ఉన్నాడు. తల్లి చెల్లి ఒక ఆడబిడ్డ అనేటువంటి తేడా లేకుండా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నటువంటి 1400 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి డబ్బు అవినీతి సొమ్ము కాదా, వాటిని తెలంగాణ అమరవీరులకు పంచాలి అనేటువంటి డిమాండ్ కవిత చేశారు. కవిత చేసిన స్టేట్మెంట్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో సెన్సేషన్గా మారాయి. ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు డైరెక్ట్గా కేసీఆర్ కూతురు, కేటీఆర్ చెల్లి, హరీష్ రావు సంబంధించినటువంటి మరదలే కవిత. ఆమె డైరెక్ట్గా ముగ్గురిని అటాక్ చేశారు. దీంట్లో అంటే తండ్రికి మరకలు అంటించారు. వీళ్ళిద్దరు అవినీతికి సంబంధించి ఇద్దరు జోడెద్దుల్లాగా పోవాల్సినటువంటి కేటీఆర్, హరీష్ రావు ఆంబోతుల్లాగా ఇంకా మీద పడి చేస్తూ ఉన్నారు. 180 కోట్లు పెట్టి ఒక పయనీర్ అనేటువంటి ఇంగ్లీష్ పేపర్ని హరీష్ రావు కొనుగోలు చేస్తే శ్రీ చైతన్య, నారాయణకు సంబంధించినటువంటి సంస్థల్లో ఉన్నటువంటి షేర్లను తన వాటాని హరీష్ రావు అమ్ముకుంటున్నాడు. చూస్తే అర్థమవుతా ఉంది. ఇంకా మొన్నటి వరకు కాళేశ్వరంలో ఈ అవినీతికి కారణమైనటువంటి తిమింగలం హరీష్ రావే ఇంకా చాలదన్నట్టు ఇంకా 3 నెలలు మంత్రి పదవి ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సిగ్గు లేకుండా అడుగుతున్నారనేటువంటి స్ట్రైట్ టార్గెట్ కవిత హరీష్ రావు, కేటీఆర్ని చేశారు. దాంతోపాటు ప్రదీప్ కన్స్ట్రక్షన్, ఈ హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దానికి అదంతా కూడా క్విడ్ ప్రోకో కింద కాదా, ఆయన బినామీ కాదా, కేటీఆర్ బినామీ కదా, వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి బిల్డింగ్ కట్టుకోమని చెప్పింది. తర్వాత ఫీనిక్స్ సంస్థ, ఫీనిక్స్ సంబంధించినటువంటి బిల్డింగ్ మరొక్కసారి కవిత టార్గెట్ చేశారు. 80,000 కోట్ల విలువ చేసే భూములు ఫీనిక్స్కి అప్పచెప్పింది కేటీఆర్, హరీష్ రావు కాదా, ఇద్దరు తోడు దొంగలే కదా. ఈరోజు ఆయన ఇంత జరుగుతుంటే ఇంకా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి రాజకీయాలు చూస్తూ ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ జన్మలో అధికారంలోకి రాదు, జన్మలో సరైన దారిలో బీఆర్ఎస్ పార్టీ నడవదని స్టేట్మెంట్ చేస్తూనే నా పార్టీ గురించి వార్తలు రాయకుండా చూసుకుంటూ నా పార్టీ పేరు రాదు, టీఆర్ఎస్ అనే పేరు రాకుండా చూడాలనేటువంటి 1000 కంప్లైంట్స్ ఇప్పించేసి బయట నుంచి ఇప్పుడు డైరెక్ట్గా కవిత త్వరలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుందనేటువంటి తప్పుడు ప్రచారం చేపిస్తూ ఉన్నారు. నా జన్మలో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరను, గ్రౌండ్లో ఉంటాను. అవినీతికి బీఆర్ఎస్ పార్టీ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచింది. కాళేశ్వరం సంబంధించినటువంటి నీటి ఎద్దడికి సంబంధించి ఈరోజు ఇబ్బంది అవుతూ ఉంది రైతులకు. వాటి నీళ్లను బీఆర్ఎస్ మీద కోపంతో ఎత్తిపోవట్లేదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. క్విడ్ ప్రోకోలో భాగంగానే తన మిత్రుడైనటువంటి కేటీఆర్ మిత్రుడైనటువంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్కి అక్రమంగా పర్మిషన్లు ఇచ్చి పెద్ద భవనాలు కట్టుకునేటువంటి అవకాశం ఇచ్చింది నిజం కాదా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 1400 కోట్ల రూపాయలను తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంచాలి, ఒక్కొక్కరికి 1 కోటి ఇవ్వాలి అనేటువంటి కవిత డిమాండ్ చేస్తుంటారు. దమ్ముంటే నాతో పాటు ప్రజా సమస్యలపైన పోరాటం చేయండి, వ్యక్తిగతంగా ఆడబిడ్డ పైన తల్లి చెల్లి ఒక ఆడబిడ్డ అనేటువంటి తేడా లేకుండా నా పైన ప్రచారం చేస్తున్నారు. నోటికి వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాను కొంటే అధికారంలోకి వస్తారా మీరు? జనాల సమస్యలు మీకు పట్టవా? ఇంకా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని రోజులు చేస్తారనేటువంటిది కవిత డైరెక్ట్గా టార్గెట్ చేశారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి పైన ఎంక్వైరీ చేస్తాను. నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఉద్యమకారుల పక్షాన నిలబడే ప్రయత్నం చేశాను, వారి సమస్యలు అడిగాను, అందుకనే నేను ఈరోజు బయటికి పంపారనేటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. అప్పుడు కూడా ఆమె చేసినటువంటిది అది చాలామందికి అన్యాయం జరిగిందని మొదటి నుంచి చెప్తున్నాను. వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఇలా హరీష్ రావు మాత్రం నారాయణ
శ్రీ చైతన్య సంస్థలకు సంబంధించినటువంటి తన షేర్ అమ్ముకుంటున్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 500 మంది కంటే ఎక్కువగా ఉన్న విద్యార్థులకు, స్కూళ్లకు, కాలేజీలకు, తర్వాత వీటికి మొత్తం విజయ డైరీ పాలు పోసేలాగానే చూడాలి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్తూ, తిన్నది సరిపోతలేదని ఇంకా 3 నెలలు మంత్రి పదవి హరీష్ రావు అడుగుతున్నాడంటూ ఆమె గట్టిగా స్టేట్మెంట్ చేశారు. సో దేవుడు నా ధర్మం నా పక్షాన ఉంటే ఖచ్చితంగా మేము ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం, టీఆర్ఎస్ పేరు నాకే వస్తుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కవిత గతంలో బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు, ఈ మధ్యకాలంలో పెద్దగా పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ని. కానీ నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు హరీష్ రావు ఛాలెంజ్ చేసిన తర్వాత కవిత ఈరోజు కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చారు. డైరెక్ట్గా కేటీఆర్ అన్న తర్వాత బావా హరీష్ రావుని డైరెక్ట్గా టార్గెట్ చేశారు కవిత. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కవిత చేసిన స్టేట్మెంట్స్ ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి ఆంధ్ర కాంట్రాక్టర్ల డబ్బు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ దగ్గర 1400 కోట్ల రూపాయలు ఉన్నాయంటున్నారు కవిత. ఆ డబ్బును అమరవీరుల కుటుంబాలకు ₹1 చొప్పున పంపిణీ చేయాలంటున్నారు కవిత. అది అవినీతి సొమ్ము, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్లోనే చేరను అంటూ తెగేసి చెప్పుకొచ్చారు ఆమె. ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థతో కేటీఆర్ క్విడ్ ప్రోకో డీల్ చేశారు. ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థతో కేటీఆర్ క్విడ్ ప్రోకో డీల్ చేశారంటున్నారు కవిత. హరీష్ రావుకు చెందిన కంపెనీ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు పాలు సరఫరా చేస్తోందంటూ చెప్పుకొచ్చారు. 500 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలు విజయ డైరీ పాలు కొనుగోలు చేసేలా నిబంధన తేవాలంటున్నారు ఆమె. కేసీఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర కాంట్రాక్టర్లకు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామంటున్నారు కవిత. 2014 నుంచి తాను ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన కాలం వరకు కూడా ఫ్యూచర్లో తన ముఖ్యమంత్రిగా ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమంత్రి అయితే 2014 నుంచి తాను ముఖ్యమంత్రిగా అయినంత వరకు జరిగిన అవినీతి బాగోతాలన్నింటినీ బయట పెడతానంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత చేసిన వ్యాఖ్యలకు మీ సమాధానం ఏంటి, అయితే మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఫ్యాషన్ ప్రపంచంలో